వాయుగుండం ఉత్తరాంధ్రను వణికిస్తుంది. ఇక దీని ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా జీవనాడి అయిన వంశధార నదికి వరద పోటెత్తడంతో జిల్లా యాంత్రాంగం అప్రమత్తమైంది. ఇక ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలుగా జిల్లాలోని 10 మండలాల్లో ఉన్న అన్ని విద్యా సంస్థలు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గత కొన్ని గంటలుగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా వంశధార నది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 10 మండలాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సెలవు ప్రకటించిన మండలాల్లో నర్సన్నపేట, జులమూరు, ఆమదాలవలస, పోలాకి, కొత్తూరు, ఇక హిరమండలం, శ్రీకాకుళం, గారా, సరుబజ్జిలి, ఎల్ఎన్ పేట ఉన్నాయని అధికారులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయా మండలాల ప్రజలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా ముందప మండలం నవతుంబుర గ్రామంలో రాత్రి జరిగిన భయంకర దుర్ఘటనలో చిన్నబుడియ రూపమ్మ అనే వృద్ధి దంపతులు మృతి చెందారు. ఇక ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇల్లు కూలడంతో దంపతులు మృతి చెందారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అయితే అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురిసినటువంటి వర్షపాతంతో నదులు మొత్తం కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగావళి ఉగ్రరూపం దాల్చిందని చెప్పాలి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం అయితే వాటిల్లిన పరిస్థితి కనిపిస్తుంది. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100 ఎకరాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో ఒక ఇల్లు కూడా కూలి భార్యాభర్తలు దుర్మరణం పొందారు. ఇద్దరు కూడా స్పాట్ లోనే చనిపోయినట్టు తెలుసు. మండలం లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు స్థానికులు తెలియజేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగానే ఆ ఇల్లు కూలినట్టు కూడా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. అటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వంశధార, నాగావళి నదులైతే ఉగ్రరూపం దాల్చాయని చెప్పాలి. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరం జిల్లాలో కూడా కొన్ని, గజపతి నగరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. 2 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. మరోవైపు ఇంకొక 24 గంటల పాటు దీని ప్రభావం ఉంటుందని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికి కూడా దాని ప్రభావం మరి కొన్ని గంటల పాటు అటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. టోల్ ఫ్రీ నెంబర్ కలెక్టరేట్ లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా అరటి తోటలతో పాటు మొక్కజొన్న పంటలు అయితే పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టు తెలుస్తుంది. ఆ జిల్లాలకు సంబంధించి వందలాది ఎకరాల్లో పంట నీట మునిగిన నేపథ్యంలో వర్షంతో పాటు ఈదురుగాలు కూడా పెద్ద ఎత్తున గంటకు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు ఒక అరగంట పాటు వీచిన నేపథ్యంలో అరటి తోటలు మొత్తం కూడా నేలమట్టం అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. అటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకైతే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ ఫర్ ద అప్డేట్.